అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం డబ్బు సంపాదనకి కూడా ఒక లెక్క ఉండాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ప్రస్తుత జీవితంలో మనిషి జీవించాలి అంటే, మరి ముఖ్యంగా సమాజం నుంచి గౌరవం రావాలన్నా, తనకి అవసరమైనటువంటి తీర్చుకోవాలన్నా, నలుగురు మనుషులు దగ్గరికి చేరాలన్నా, లేదా నీ అవసరాలకి డబ్బు చాలా ప్రధానమైనటువంటి అంశం. కానీ మనిషి ఆ డబ్బే జీవితాన్ని వెలగొక్కుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుత సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఆలోచన చేస్తే దేనికైనా డబ్బు అవసరమే. నువ్వు ఉన్నతంగా ఎదగాలన్నా, నువ్వు చదువుకోవాలన్నా, లేదా కనీసం డబ్బు సంపాదించాలన్నా డబ్బే చాలా ప్రధానమైన అంశం. కానీ మనిషి జీవితాంతం ఈ డబ్బు సంపాదనలో పడిపోయి డబ్బు సంపాదించడం కోసం మిగిలిన అన్నిటిని విడిచిపెట్టేస్తుంది ప్రస్తుత సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా, మానవ సంబంధాలకు విలువ ఇవ్వకుండా, అంటే డబ్బు సంపాదనలో మోసాలు చేసుకోవటం, నమ్మించి మోసం చేయటం, డబ్బు కోసం ఎంతకన్నా దిగజారటం, బంధుత్వాలని, రక్త సంబంధాలని వదిలేసుకోవటం, ఇవన్నీ అనర్థాలకి ప్రధానమైనటువంటి కారణం డబ్బు డబ్బు డబ్బు. అయితే ఈ డబ్బుకి సంపాదనకు కూడా ఒక లెక్క ఉండాలి. మనిషి డబ్బు సంపాదించడం కోసం చేసేటటువంటి ప్రయత్నంలో తన్ను తాను మర్చిపోతూ ఉన్నాడు. తను ఏం చేస్తున్నాడు అనేటువంటి విచక్షణను కోల్పోతూ ఉన్నాడు. అవినీతి చేస్తూ, లేదా తన వ్యక్తిత్వాన్ని దిగజారు చేసుకుంటూ, తన ఆత్మగౌరవాన్ని దిగజారు చేసుకుంటూ, తాకట్టు పెట్టుకుంటూ ఈ డబ్బు సంపాదన కోసం పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో ఉంది. ఎంత కష్టపడి ఇంత చేస్తే చివరికి తన దగ్గర ఆరోగ్యం ఉండదు. ఎందుకంటే ఆరోగ్యాన్ని విడిచిపెట్టి, అంటే కనీసం నిద్రపోతున్నాడా, సరైనటువంటి తిండి తింటున్నాడా అనేటువంటి ఆలోచన కూడా లేకుండా విపరీతమైనటువంటి స్ట్రెస్, ఈ మోసాలు చేసేటటువంటి క్రమంలో, ఈ మోలీలు చేసేటటువంటి క్రమంలో విపరీతమైనటువంటి కుట్రలు, కుతంత్రాలు, ఆలోచనలతో తన యొక్క విలువైనటువంటి ఆరోగ్యాన్ని పణంగా పెట్టి డబ్బు సంపాదిస్తాడు. సంపాదించిన దాంతో ఏం చేయాలి? విలాసమైనటువంటి భవనాలు కట్టుకోవటం, ఇల్లు కట్టుకోవటం, కనీసం అంత ఉన్నా కూడా, అన్ని సౌకర్యాలు ఉన్నా కూడా, ఒక పక్కన ఏసీ పనిచేస్తున్నావు సరే, సరైనటువంటి నిద్రకి నోచుకోక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఆరోగ్య సమస్యలు, బీపీలు, షుగర్లు, ఇవన్నిటిని కూడా డబ్బుతో పాటు సంపాదించుకుంటున్నటువంటి వ్యక్తులు ఈరోజు సమాజంలో ఎక్కువ మంది ఉన్నారు. అందుకని డబ్బు సంపాదన కూడా ఒక లెక్క ఉంది. నిజంగా ఎంత సంపాదించినా దానికి అంతు లేదు, అలా సంపాదిస్తూనే ఉంటాం. కానీ చిత్రం ఏంటంటే, మనిషి డబ్బును సంపాదించడం కోసం పరిగెడతాడు. కొంతకాలానికి ఆ డబ్బే మనిషిని సంపాదించేటటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. అదొక పెద్ద వ్యసనం, దాని నుంచి బయటపడడం చాలా కష్టం. అందుకని మనిషి జీవించడం నేర్చుకోండి. ఎక్కడ డబ్బు కోసం దిగజారిపోవటం, డబ్బు కోసం బంధాలని, బంధుత్వాలని విడిచిపెట్టడం, ఇవన్నీ సరైనటువంటిది కాదు. ఈరోజు ఏ విధమైనటువంటి మానవ సంబంధం దెబ్బతిన్నా దాంట్లో ఒక ప్రధానమైనటువంటి కారణం ఈ డబ్బే అయి ఉంటుంది. అందులో అనుమానం లేదు. మోసం చేసుకోవటం, లేదా ఆ డబ్బు కోసం వంచడం, డబ్బు సంపాదన కోసం మనుషుల దగ్గర చులకనైపోవడం, వేధించడం, బాధించడం, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. డబ్బు సంపాదన ఒక పెద్ద జబ్బు. దాన్ని మనం ఖచ్చితంగా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మనిషి జీవితం ఏది కూడా శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు నెలకొరిగిపోతాం, ఏదో ఒక రోజు మనం ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతాం. ఆ వెళ్ళిపోయేటటువంటి క్రమంలో నువ్వు సంపాదించిన ఏ ఒక్క రూపాయి కూడా నీతో రాదు. చాలామంది చెప్తూ ఉంటారు, నిజంగా నిన్ను నలుగురు మోసుకెళ్ళాలన్నా కావాల్సింది కూడా డబ్బే అనే. దాన్ని కూడా నేను ఏకీభవిస్తున్నాను, కాదని అనలేదు. కానీ అంత మాత్రం చేత ఆ నలుగురు మనుషుల కోసం ఎంత కావాలి, ఎంత సంపాదన కావాలి? ఒకసారి ఆలోచన చేయి. ఒక ఇల్లు సరిపోదా? 4-5 ఇల్లు కావాలా? పెద్ద పెద్ద భవంతులు కావాలా? బెడ్రూమ్లు ఎన్ని ఉండాలి మన ఇంట్లో? ఎంత విలాసవంతమైనటువంటి జీవితం గడపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పక్క వాళ్ళని చూసి, ఎదుటి వాళ్ళని చూసి, వాళ్ళలా ఉండాలి, వీళ్ళలా ఉండాలి, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఏ మనిషి కూడా బ్రతకడం పెద్ద కష్టమేం కాదు. కానీ పక్క వాళ్ళ బ్రతకాలని అనుకోవడమే చాలా పెద్ద కష్టం. అందుకని ఒక్కసారి ఆలోచన చేయండి. విలువైనటువంటి ఆరోగ్యాన్ని పణంగా పెట్టేయకండి డబ్బు సంపాదన కోసం, లేదా మోసం చేసేకండి. మానవ సంబంధాలు చాలా ప్రధానమైనటువంటి అంశం. ఆ మానవ సంబంధాలకు విలువ ఇవ్వండి, ఆరోగ్యానికి విలువ ఇవ్వండి. కేవలం డబ్బు కోసం అన్నింటినీ పాడు చేసుకునేటువంటి విధానమైనటువంటి జీవితాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గడవకూడదు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించండి. డబ్బు ఒక పెద్ద జబ్బు. ఆ జబ్బు నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేయండి. మన అవసరాలకి ఎంతవరకు కావాలో
అంతవరకు డబ్బు సంపాదించడంలో ఏ విధమైనటువంటి తప్పు లేదు. ఈరోజు నువ్వు డబ్బు సంపాదించి నీకు వెనక ఉన్నటువంటి నీ వారసులకు ఇద్దామని ప్రయత్నం చేస్తే ఆ వారసులు ప్రయోజకులు కాకపోతే నువ్వు సంపాదించిన డబ్బు ఏమవుతుందో కూడా తెలియదు. నిజంగా ప్రయోజకులైతే నువ్వు ఇచ్చినటువంటి డబ్బు వాళ్ళకి ఏ విధమైనటువంటి అవసరం కూడా లేదు. అందుకని విలువైనటువంటి నీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి లేనిపోని జబ్బులు కొని తెచ్చుకుంటూ విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడికి లోనైపోతూ డబ్బు సంపాదించేటటువంటి కార్యక్రమాన్ని విడిచిపెట్టండి. నిరంతరం జీవించండి. నువ్వు సంపాదించినటువంటి డబ్బుతో నువ్వు హ్యాపీగా సుఖంగా సంతోషంగా ఉండటానికి ఏం చేయాలో అదన్నీ చేయండి. అంతేగాని కేవలం డబ్బు సంపాదన కోసమే ప్రయత్నం చేయొద్దు. ఈరోజు మధ్యతరగతి వాడి జీవితాలు చూస్తూ ఉంటే ఈ డబ్బు సంపాదన కోసం కష్టపడి ఒక 45-50 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక ఇల్లు కట్టుకుంటే కనీసం అందులో ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు బ్రతికేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అప్పటికీ తన యొక్క పూర్తి ఆరోగ్యం దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి డబ్బు వెంటే పరిగెట్టేటటువంటి ప్రయత్నం కాకుండా డబ్బు ఎంతవరకు అవసరమో అంతవరకు సంపాదించుకుంటూ విలువైనటువంటి నీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ విలువైనటువంటి నీ వ్యక్తిత్వాన్ని నీ క్యారెక్టర్ని పాడు చేసుకోకుండా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళినంత వరకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. డబ్బు కోసం దిగజారిపోవడం, డబ్బు కోసం ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టడం, డబ్బు కోసం ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం, డబ్బు కోసం విలువైనటువంటి మానవ సంబంధాలని మోసం చేయడం ద్వారా పాడు చేసుకోవటం, లేదా నీ విలువైనటువంటి వ్యక్తిత్వాన్ని అడ్డగోలుగా సంపాదన చేయాలని అవినీతి మార్గాలను ఎంచుకుంటూ ఎదుటి వాళ్ళని బాధపెట్టి పీడించుకొని తినటం, అంటే లంచాలు తీసుకోవటం, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తే నీ యొక్క వ్యక్తిత్వం పాడవడంతో పాటు నీ ఆరోగ్యం పాడవుతుంది. సమాజంలో నీ విలువ పోవడంతో పాటు విలువైనటువంటి నీ ఆరోగ్యము నీ జీవితం కూడా పోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి డబ్బుకి ఎంతవరకు ప్రాధాన్యత ఇవ్వాలో అంతవరకు ఇవ్వండి. డబ్బుని ఒక జబ్బుగా చేసుకోకండి. డబ్బుని మీరు సంపాదించండి, కానీ డబ్బు మిమ్మల్ని సంపాదించేటటువంటి పరిస్థితికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఓపికగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.